ఈ అల్లు అర్జున్ ఇష్యూను ఏ విధంగా చూస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తున్నదానికి నిదర్శనం అల్లు అర్జున్ ఎపిసోడ్, శ్రీతేజ ఎపిసోడ్. శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుంటే కాంగ్రెస్ పార్టీని అభినందించారు. కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు భజన చేసింది తప్ప గురుకులాలలో ముక్కుపచ్చలారిన విద్యార్థులు మీరు పెట్టాల్సిన భోజనం సరిగా లేక రకరకాల సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ లెక్కల ప్రకారం 42 మంది విద్యార్థులు చనిపోయారు. ఏ చేతితోటైతే 25 లక్షలు తీసుకుపోయి శ్రీతేజకి ఇచ్చి మానవత్వం దాటుకుందాం, మానవత్వం లేదా మిగతాలకి సమాజాన్ని బాగా విరుచుకుపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. మరి గురుకులాలలో చచ్చిపోయిన విద్యార్థులకు మీరు ఎందుకు ఇస్తలేదు? అదే రకంగా రైతన్నలు, అనేక మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 ఏడాది కాలంలో చనిపోయారు. అదే కుడి చేతితోటి అట్లే 25 లక్షలు బాధిత కుటుంబాలు అన్నింటికి ఇస్తుంటే కోమటిరెడ్డి గారిని నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక తల్లి, ఒక చెల్లె చనిపోయిందంటే కూడా 25 లక్షలు ఇచ్చి మీరు పబ్లిసిటీ చేసుకొని భజన చేసుకుంటారు కదా. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కోమటిరెడ్డి గారు. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గురుకులాలలో పురుగులు, ఎలుకలు, మందులు, పాములు వచ్చి కలిసి చచ్చిపోయిన విద్యార్థుల గురించి మీరు నిజంగా నిజాయితీగా అసెంబ్లీలో చర్చించుంటే ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కేవలం రాజకీయం కోసం ఒక అమ్మాయి చనిపోతే అక్కడ 25 లక్షలు ఇచ్చి మేము గొప్ప మానవతావాదులం, ఉదారవాదులం అని చెప్పేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. రాజకీయంగా మీరు చేయాలనుకున్నది చేసినారు. బట్ మై అపీల్ టు ద సొసైటీస్, మై అపీల్ టు ద క్యాబినెట్ ఈస్, ఏ చేతితోటైతే శ్రీతేజకి 25 లక్షలు ఇచ్చారో అదే చేతితోటి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు 25 లక్షలు, గురుకులాల్లో చదువుకొని చనిపోయినటువంటి అమాయకులైనటువంటి విద్యార్థులకి 25 లక్షలు కంపెన్సేషన్, దెన్ యువర్ గవర్నమెంట్ విల్ బి అప్రిషియేటెడ్. చావుల మీద కూడా రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి ఉందంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అల్లు అర్జున్ థియేటర్ విషయంలో పోలీసులు పర్మిషన్ లేదని చెప్పి నిన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని అంటారు. ఈ చట్టాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా, భారత రాజ్యాంగాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా ఈ దేశంలో శిక్ష అవుతుంది. అక్కడ ఏం జరిగింది అనే విషయంలో అల్లు అర్జున్ గారి వర్షన ఒకటి ఉంది, పోలీసుల వర్షన ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి. నేను జడ్జిని కాదు, నా ముంగట 3 ఫైళ్ళు లేవు, 3 ఫైళ్ళు నా ముంగట పెడితే బరాబర్ ఏం జరిగింది అనే విషయంలో కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంది. సో ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. పర్మిషన్ తీసుకొని పోయినామని నటుడు చెప్తున్నాడు, పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. లేదా ఎంక్వైరీ పోవాలి, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్నాడు, లేదా మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు. దాని మీద ఏం మాట్లాడినా సబ్జుడిస్ అయితే లేదా కోర్టు డిసైడ్. అదేవిధంగా కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, ఏసీబీ కేసు నమోదు చేసి అదేవిధంగా ఈడీ కూడా ఈ కేసులో రంగం దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ కేసు అసలు ఈ కేసు ఏ విధంగా చూస్తారు? కేసే కదా. భారత ప్రభుత్వం పర్మిషన్ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా ఈ దేశ సొమ్ము, ఈ దేశం ఎల్లలు దాటి బయటకు పోయింది. డెఫినెట్గా ఈడీ వస్తుంది, డెఫినెట్గా ఫెమా వస్తుంది, డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు అవుతుంది. దానికి ముఖ్యమంత్రి కొడుకు అయితేంది, యువరాజు అయితేంది, రఘునందన్ అయితేంది, ఇంకొకరు అయితేంది. చట్టం ముందు అందరూ సమానమైన ఉపన్యాసం నిన్నటిదాకా చెప్పినాం కదా. ఇలా దాన్ని అమలుపరచాలి, దానికోసం సిద్ధంగా ఉండాలి. దానికి ఆగమాగం కోర్టుకు పోయి యాంటిసిపేటరీ తెచ్చుకోవడం, 10 రోజులు స్టే చేసుకోవడం ఏమన్నావు కదా. అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి, యాడున్నావు, నేను హైదరాబాద్లో ఉన్నాను కదా. మరి హైదరాబాద్లో కోర్టుకు ఎందుకు కూర్చుకున్నావు? తప్పు చేయలే కదా, నిజాయితీ నిరూపించుకో. జైలు పోతే ముఖ్యమంత్రి అయితే షోక్ ఉంది కదా నీకు, జల్దీ జైలు పోయి కోరుకుంటున్నాను. వాళ్ళే ఎక్సైట్ అవుతున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నేను హైదరాబాద్ ఉన్నా, నువ్వు యాడున్నావు రేవంత్ రెడ్డి అని ట్వీట్ చేసినావు. ఇట్లా అవుతుంది. ఇంతకుముందు మీ చెల్లె కూడా ఇట్లా మాట్లాడింది, మోడీకి ఈడీకి దేనికి భయపడమని రిజం కోసం మంది రాసిస్తే రాసే మాటలు మాట్లాడేది కదా. ఇలా మోడీ వస్తుంది, ఈడీ వస్తుంది, బరాబరు తప్పు చేసిన యాడించాలని బాగానే వస్తుంది. దానికి కేటీఆర్ ఎగ్జామ్షన్ కాదు. కేవలం కుట్రపూరితంగా అంటే కక్షలో భాగంగానే కేటీఆర్ పై కేసులు నమోదు చేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. కేవలం కక్షపూరితంలో భాగమే కేసు అని చెప్పి చెప్తున్నారు. నేను సైన్స్ టీచర్ ఒక మాట చెప్పదలుచుకున్నాను. భూమి గుండ్రం ఉంటుందని మీకు అర్థం కావాలి. మీరు అధికారంలో ఉన్న రోజు ప్రతిపక్షాల నాయకులని ఎట్లయితే మీరు తప్పుడు కేసులు పెట్టి ఎట్లయితే అరెస్ట్ చేసి అర్ధరాత్రులు అపరాత్రులు ఇళ్లకే ఎత్తుకుపోయి రిమాండ్ చేసిర్రో, మల్లన్న సాగర్లో తన చితి తాను వేసుకొని చచ్చిపోయిన మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి పోతా అంటే స్థానిక శాసనసభ్యుని నన్ను పోలీసులను పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఆపి పోలీసుల మీద దౌర్జన్యం చేసి నేను ఉంటా నా మీదనే కేసు చేసిన రోజు కేటీఆర్ ఇట్లా మాట్లాడుంటే అది కక్ష సాధింపు కాదు, లా అండ్ ఆర్డర్ కోసం మాట్లాడుంటే విఘ్నత కనబడుతుంది.
ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు ఇల్లు ఎత్తుంది కూడా కరెక్ట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.